నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిమ్మనపల్లి పోలీసులను ఆదేశించిన ఎమ్మెల్యే. వైసీపీ వారి దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ హాజరు కానున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన సబ్ కలెక్టర్ ఏఎస్పీ. మదనపల్లి జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేడు జరిగిన ఈ తనిఖీలో ఆసుపత్రిలో రోగులకు అందుతున్న చికిత్సలు ఎలా ఉన్నాయని రోగులను వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. నిమ్మనపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై కొందరు వైసీపీ నాయకులు దాడి చేయడంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తను ఎమ్మెల్యే షాజాన్ బాషా పరామర్శించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసు అధికారులతో మాట్లాడి తక్షణమే వైసీపీ వారిపైన కేసులు నమోదు చేసి బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతసేపు నడవకూడదు, అవన్నీ క్లీన్గా పెట్టాలి కదా. ఎవరు ఇది క్లీన్ చేసిండేది? క్లీన్ करने के बाद तुम्हें ఎవరు కొంచెంసేపు చూసుకోవాలా. మాడ తలుపు వేయాలా, నువ్వు తలుపు వేసి క్లీన్ చేసుకోవాలా. ఈ డస్ట్బిన్లన్నీ క్లీన్గా ఉండాలి. అవి बैठो जी हाँ, वो बच्चे के ऊपर क्या क्यों निकला था लगता है मालूम का निकल कहीं गया आता है इधर से भाग गया से जाता जाता मेरे को निकाल को कौन है? शफीक कोई नाम कौन उन्हें हमारे गांव वाला मैंने क्या भी मैंने आया तल्ले मंजे कहीं मारता है रे बात केयर शीट आड़म अయింది तल्ले निकला था तल्ले गिरा सच्ची हाँ बकले को मारे तुम्हारे को मैंने क्या मर ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా? స్కల్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే మొద్దు దెబ్బలు బాగా గట్టిగా ఉన్నాయి. అప్పుడు బాగా స్వెల్లింగ్ ఉండేది సార్, ఇప్పుడు తగ్గింది. యాంటీబయాటిక్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడడం వల్ల తగ్గింది సార్ బాగా. ఉంది నిమ్మనపల్లి ముస్టూరు పంచాయతీది. ఏమి ఈయన పార్టీ లీడర్, ఈయన పేరు వచ్చి అన్వర్ బాషా, అన్వర్ బేగ్. చాలా దారుణంగా కొట్టినారు. ఇప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నాను. సిఐ గారు ఎస్ఐ గారు కూడా చెప్పినాను. నేను తెల్లవారి ఎవరెవరు ఉన్నారో వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఇమీడియట్గా కేసు కట్టి ఇంకా నెక్స్ట్ టైం జరగకూడదు. వాళ్ళు కావాల్సని వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండారని వీళ్ళు చేశారు. అంతా వైసీపీకి సంబంధించిన వాళ్ళే. ఏముండదు, వాళ్ళు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసేయమని, యాక్షన్ తీసుకోమని అంతే. దేక్తూ ఉన్నా ఖిసా. ఏం పేషెంట్ ఉన్నారు? ఫీవర్ కేసులు ఉన్నాయి సార్. అన్ని ఫీవర్ కేసులు ఉన్నాయి. మోషన్స్, అబ్డామినల్ పెయిన్. పండుకోండి. అబ్డామినల్ పెయిన్ మీకు బాగానే చూస్తాడారా? ఏమైనా మీకు బాగానే చూస్తాడారా? ఏం సమస్య ఏం లేదు కదా? ఏమి ఒక నొస్తా ఉందా? ఎవరు ఫిజిషియన్ ఎవరు చూసినారు? ఫిజిషియన్ రెఫర్ చేయండి. ఫిజిషియన్ రెఫర్ చేసి చూసి ఏముండో చెస్ట్ పెయిన్ అంట, ఇమీడియట్గా కేర్ తీసుకోండి. ఇన్సరాన్ పెట్టాం సార్, కొంచెం ఇంప్రూవ్ అయింది అని వెంటనే పంపించేస్తే మళ్ళీ ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఉంచున్నాం సార్. కొంచెం ఏంకేమి రాతా అమ్మా? ఎవరు పేషెంట్ పేరేమి? ఎవరమ్మా ఈ వార్డు ఇన్ఛార్జు? कृष्णप्पा एट्लुंदम्मा परिस्थिति? एमआरआई है नहीं है तो क्लॉट होकर है सबका है ब्रेन में। ये पूरा सिम्स की पोंडी लेटर इस्तानु, सिम्स की పోయి డైరెక్టర్ గారికి చెప్తాను. ये रेफर करको है सर। బాగున్నా డైరెక్టర్ గారు ఒక పేషెంట్ నర్సింగ్లోని కృష్ణప్ప అని పంపిస్తున్నాం. ఇది కొంచెము ఎంఆర్ఐ స్కాన్ కూడా ఆయనకి హెడ్లో తల్లో లాక్ అయిందంట. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రెఫర్ చేస్తున్నారు. కొద్దిగా ఒక మాట చెప్పండి. కృష్ణప్ప ఫ్రమ్ నిమ్మనపల్లి, మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రెఫర్ చేస్తున్నారు డైరెక్టర్ గారు. ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఒక 5 o'clock 6 o'clock లోపల వస్తారు.
తల డల్ అయింది అందుకని వాళ్ళు తెచ్చి చేస్తారు. చేస్తారు. ఇట్లా బాగానే ఉందా ఇప్పుడు? వైద్యశాల ఏదైతే ఉందో ప్రజా వైద్యశాలకు ఆకస్మికంగా మనం తనిఖీ చేసి ఏం జరుగుతున్నది తను తెలుసుకోవడం రావడం జరిగింది. శానిటేషన్ ఉన్న కాడికి బాగుంది, బట్ డాక్టర్ సర్వీసెస్ కూడా బాగున్నారు. డాక్టర్స్ అంతా బాగా పనిచేస్తున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా మనము ఇంకా కోఆర్డినేట్ చేయాలా. కోఆర్డినేట్ చేసి హాస్పిటల్ మాత్రం ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఆరోగ్య రీత్యా మనము ఏదైనా జరగాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచి జరగాలి. నా విన్నపం మా డాక్టర్స్కి అంతా ఒకటే, మీరు మదనపల్లి కాదు జిల్లాకే ఇది ఫస్ట్ బెస్ట్ హాస్పిటల్ కావాలి. మీ సర్వీసెస్ మాత్రం చాలా మెరుగైన పరిస్థితిలో ఉండాలి, ప్రజలు చాలా సంతోషంగా ఉండాలి. ఆ విధంగా మనం హాస్పిటల్ నడపాలి. ఇది మనం ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం కంబైన్ స్టేట్లో 3 సంవత్సరాలు స్టేట్ ఆరోగ్యశ్రీ ఫస్ట్ వచ్చాం, ది బెస్ట్ హాస్పిటల్గా పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా అదే రీతిలో మనం నడిచేటట్టుగా ఉండాలి. సకాలంలో హాస్పిటల్ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి సవినీయంగా తెలియజేస్తాం. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణకు ఆదివారం నాడు ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు హాజరవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సబ్ కలెక్టర్ జల్లా కళ్యాణి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షించారు. మదనపల్లి పట్టణంలో మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం మరియు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖల మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం, మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, రాజంపేట పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జి చంద్రమౌళులు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా కదిరి రోడ్డు నందు గల టిప్పు సుల్తాన్ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్నమయ్య సర్కిల్ వద్ద ఉదయం 10 గంటలకు అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణ, 11 గంటలకు బహిరంగ సభ జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సభా ప్రాంగణం మరియు విగ్రహావిష్కరణ ప్రదేశంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు హాజరవుతున్న కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకోకుండా 650 మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. అంతేకాకుండా బీజేపీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పంపడం జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, బీజేపీ పార్టీ నాయకులు, ప్రముఖులు, కూటమిల పార్టీల నాయకులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. రేపు బీజేపీ మీటింగు ఇక్కడ ఉత్తరాఖండ్ సీఎం గారు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్లో భాగంగా వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ మరియు పబ్లిక్ మీటింగ్ సంబంధించి అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ సీఎం గారికి ప్రోటోకాల్ ప్రకారంగా ఏ విధంగా అయితే బందోబస్తు ఏర్పాటు చేయాలో అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇతర మంత్రులు కూడా వస్తున్నారు, వారికి కూడా వారికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారంగా బందోబస్తు అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్స్ వల్ల ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అవన్నీ కూడా సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. రేపటి రోజున మన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళులర్పిస్తూ ఒక గొప్ప కార్యక్రమం మన జిల్లాకు అవకాశం రావటం అన్నది నిజంగా నేను జిల్లావాసిగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే భారతరత్న అన్నది మన దేశంలో అతి కొద్ది మందే ఉన్నారు. అందులో
ఈ దేశ అభివృద్ధికి ఏదైతే ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు వికసిత్ భారత్ అనే ఒక సంకల్పంతో వారు ముందుకు వెళ్తున్నారో దానికి పునాదులు అన్నది వేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారి అని చెప్పడంలో ఎటువంటి మనకు అనుమానం లేదు. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారు కూడా సంసిద్ధంగా వారందరూ కూడా వారు రెడీ అయ్యారు. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వారు అందిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరుతున్నా. రేపు 14వ తేదీ ఆదివారం మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మదనపల్లిలో వారి యొక్క విగ్రహావిష్కరణ 10 గంటలకు జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర మంత్రులు, కూటమి నాయకులందరూ కూడా వస్తున్నారు. ఒక గొప్ప ఆదర్శవంతమైన నేత, అభివృద్ధికి స్ఫూర్తి ప్రదాత వాజ్పేయి గారి యొక్క ఆశయాలు, వారి యొక్క జీవన విధానాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మదనపల్లి చరిత్రలో వాజ్పేయి గారి స్ఫూర్తితో భవిష్యత్తులో అనేక మంది భవిష్యత్తు రాజకీయ నాయకులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. రేపు మదనపల్లి పట్టణంలో ఒక పెద్ద పండగ జరగబోతోంది. ఆ యొక్క పండగకు ఏదైతే మదనపల్లిలో ఉండేటటువంటి అందరూ కూడా పట్టణ ప్రముఖులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మనసారా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తన జీవితం మొత్తాన్ని కూడా ఈ దేశం కోసం, ఈ యొక్క ధర్మం కోసం తన ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ దేశం కోసం సర్వస్వాన్ని అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి యొక్క విగ్రహాన్ని మన మదనపల్లి పట్టణంలో అన్నమయ్య సర్కిల్లో మనం ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే తన జీవితం కూడా ఈ భారతదేశమే నా కుటుంబం అని భావించినటువంటి వ్యక్తి, ఈ యొక్క దేశంలో ఉండేటటువంటి వారి నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలను భావించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు మన కుటుంబ సభ్యుడిగా మనం భావిస్తూ మన కుటుంబ సభ్యులు వ్యక్తి యొక్క విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామనే భావనతో మనందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మదనపల్లి ఉన్నటువంటి ప్రజలకి, చుట్టుపక్కల అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. జై హింద్, జై భారత్, జై బీజేపీ. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, వారు నిర్వహించినటువంటి పాత్ర. దానికి తదనుగుణంగా 2014 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే భాగంగా, మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే భాగంగా అనేకమైనటువంటి పథకాలు ఈరోజు కార్యక్రమాలు మన ముందు, దేశం ముందు ఉంచాయి. ప్రపంచంలో విశ్వగురుగా నిలబెట్టేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ఆవిష్కరణని ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన నేతలతో కలిసి ఈ నెల 10వ తేదీ నుంచి ధర్మవరంలో ప్రారంభమై రోజుకు 2 జిల్లాలని సందర్శిస్తూ ఆయా ప్రాంతంలో మాకు స్ఫూర్తిదాత అయినటువంటి వాజ్పేయి గారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ, అలాగే ఈ యొక్క అనేకమైనటువంటి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేటువంటి భాగంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. దీన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం, ఈరోజు ఇక్కడ ఈ మారుమూల ప్రాంతానికి కూడా ఎక్కడో హిమాలయాల్లో ఉన్నటువంటి ఉత్తరాఖండ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రావడం, అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక మంది జాతీయ నాయకులు కూడా ఈ యొక్క 16 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీని యొక్క ముగింపు కార్యక్రమం వాజ్పేయి గారి యొక్క జన్మదినమైనటువంటి డిసెంబర్ 25వ తేదీ సాక్షాత్తు దేశానికి సంబంధించినటువంటి హోంమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ మాత్రమే కాకుండా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీలు, ఎంపీఎల్ఏలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనేటువంటి ఈ యొక్క కార్యక్రమము రేపు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మదనపల్లిలో విశిష్టంగా, ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి గారు రావడం,
వారి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం నెలకొల్పడం నిజంగా జాతీయ సమైక్యతకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారికి స్వాగతం పలికి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. రేపు మదనపల్లి పట్టణంలో ఎంతో భారతదేశానికి రహదారుల సృష్టికర్త వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నది అన్నమయ్య సర్కిల్లో. కొత్తగా ఈరోజు రహదారుల్లో ఎంతో స్వేచ్ఛగా ఎంతో ఇదిగా అనుభవిస్తున్న సోదర సోదరీమణులు అందరూ ఆ విగ్రహ ఆవిష్కరణకు రావాలని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అక్కడి నుంచి యువ నాయకుడు కొత్తగా జనరల్ సెక్రటరీ ఓబీసీకి అయినాడు, ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేసినాడు ఘనంగా సోదరుడు. కాబట్టి ప్రతి ఒక్క బైక్ ఉన్న సోదరులు ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ 10:30కు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 1 గంటకంతా మీటింగ్ కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్కరు పైన అందరూ వచ్చిన వాళ్ళు సందేశాలు విని భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఇంకా ముందంజలో పోవాలా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీలకు అత్యధికంగా అవకాశాలు ఇచ్చింది. గతంలో ఎప్పుడూ లేనంత కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు మంత్రిగా అవకాశం ఇచ్చినారు. మరీ ముఖ్యంగా దేశ ప్రధాని ఎన్నో పార్టీలు చెప్పుకుంటున్నా కానీ ఒక ఓబీసీకి, సాధారణమైన ఓబీసీకి ఈరోజు 3 టర్ములు ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చిందంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కానీ భారతీయ జనతా పార్టీలో చేరి 1 సంవత్సరం కాలం పూర్తయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, పోతుబోలు సమీపంలో మరో 60 ఎకరాలలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే షాజాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు మదనపల్లి గ్రామీణ మండలం పోతుబోలు పంచాయతీ సమీపంలో 100 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూములను మండల సర్వే మరియు హౌసింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే షాజాన్ బాషా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పేదలకు ఇంటి స్థలాలు కేటాయించేందుకు 60 ఎకరాల భూములను పరిశీలించడం జరిగిందని, మరో 40 ఎకరాలను అభివృద్ధి చేసి ఎంఎస్సీ పార్క్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిమార్కేషన్ కూడా కొంతవరకు అయింది కదా. గవర్నమెంట్ రిజిస్టర్ చేయనా, కొందరు చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియని గవర్నమెంట్ వస్తే రద్దు చేయాలని చెప్పింది. దీనా సార్ చేస్తాంలేండి, అదేం పెద్ద పని చేద్దాం. హౌసింగ్ స్కీమ్కి దాదాపు ఒక 60 ఎకరాల భూమి ఉంది. ఇదే కాకుండా మన పోతుబోల్ గ్రామం అటుపక్క దాదాపు ఒక 250 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్కి, మళ్ళీ హౌసింగ్కి. ఇప్పుడు హౌసింగ్ ఎక్కడ టౌన్లో ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేదని చెప్పకుండా పూర్తి స్థాయిగా ఫుల్ ప్లెజ్గా 100% ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో బీపీఎల్లో బిలో పావర్టీ అందరికీ అకామిడేట్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇంకా దాదాపు జిల్లా అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ మొత్తం జిల్లాకు వచ్చిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు ఉంటారు, సబ్ కలెక్టర్ గారు ఉంటారు, అందరి ఆధ్వర్యంలో తప్పకుండా మనం పూర్తి స్థాయిగా నీడీ పీపుల్కి ఫుల్ఫిల్ చేసి ఇళ్ళన్నీ ఇచ్చేద్దామని చెప్పి ప్లాన్ చేసాం. తప్పకుండా దీంట్లో ఏ ఇష్యూస్ లేకుండా చూసి దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి
వెల్కమ్ బ్యాక్. ప్రపంచ శాంతి కోసం మదనపల్లి నుండి ప్రతి సంవత్సరం మహాపాదయాత్ర చేపట్టడం జరుగుతోందని అయ్యప్ప స్వాములు తెలిపారు. కరెంటు గురుస్వామి ఆనంద స్వామి ఆధ్వర్యంలో 27వసారి పాదయాత్రగా 120 మంది అయ్యప్ప స్వాములతో మదనపల్లి అయ్యప్ప దేవస్థానం నుంచి శబరిమలకు మహాపాదయాత్ర బయలుదేరడం జరిగింది. అయ్యప్ప స్వాములకు అన్ని ఉచితంగా ఏర్పాట్లు చేసి 15 రోజుల పాటు యాత్ర కొనసాగుతున్నట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ మహాపాదయాత్ర ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. जय बोलो वीर सूर हनुमान की जय जय बोलो वीर सूर हनुमान की जय बोलो కరెంటు గురుస్వామి ఆధ్వర్యంలో గతగా 26 సంవత్సరాలుగా మదనపల్లి నుండి మహాపాదయాత్ర సాగుతుంది. దాంతో భాగంగా ఈసారి 27వ సంవత్సరం మదనపల్లి నుండి శబరిమల వరకు మహాపాదయాత్రగా కనీసం 100 మంది స్వాములతో ఈసారి యాత్ర ప్రారంభమవుతున్నది. ఈరోజు సాయంత్రం మహాపాదయాత్ర మన బాల అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి మన జ్యూస్ ఫ్యాక్టరీ శివాలయం దగ్గరికి ఈరోజు హాల్ట్ ఉంటుంది. స్వామి శరణం, స్వామి ఏ శరణమయ్యప్ప. రాష్ట్ర ప్రభుత్వం 20 రూపాయలతో నిమ్మకాయలను ప్రజలకు విక్రయించడం జరుగుతోందని మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిమ్మకాయలను 20 రూపాయలకు విక్రయించే స్టాల్స్ ను ఆయన ప్రారంభించారు. నిమ్మ రైతులను ఆదుకునేందుకు కొనుగోలుదారులకు తక్కువ ధరకు నిమ్మకాయలను అందించడానికి వాటి గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, కార్యదర్శి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. నిమ్మకాయలు కావాల్సిన గమ్మను కవర్ కేజీ కాయలు ఇచ్చినా నీకు 20 రూపాయలకే. ఇది ప్రభుత్వము రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ కొంటా ఉంది. రైతులు గిట్టుబాటు ధర రైతులు నిమ్మకాయలు చలికాలం కదా తగ్గిందనమాట. కాయలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, కొనే వాళ్ళు తగ్గినారు. గట్టిగా ఇస్తా ఉంది. దీన్ని మధ్యవర్తులు కానీ దళాలు కానీ ఏం లేదు. కేజీ 20 రూపాయలు అయిపోయి వాళ్ళు తీసుకున్నాం. దీంట్లో మా సార్ అప్పుడు ఏరు పెట్టుకున్నాడు. ఆయనకి మంచి కాయలు ఉంటాయి. 20 రూపాయలు ఇప్ప చూడ సరిపడు డబ్బులు ఇప్ప ఎన్ని కేజీలు ఇస్తాం? కేజీనే కాదు, ఎన్ని కేజీలు ఇస్తాం? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 2 కాయలు 16 17 18 19 20 21 22 23 24 25 కాయలు వచ్చినా 20 రూపాయలకి. కాబట్టి నువ్వు అందరికీ మీ ఇంట్లో పక్కల అందరికి చెప్పు, చుట్టుపక్కల అందరికి చెప్పు. ఒక లోడ్ వచ్చింది కాయలు మదనపల్లికి. మన ప్రభుత్వం రైతుల దగ్గర కొని డైరెక్ట్గా ఇక్కడ అందరికి ఇస్తా ఉంది ప్రజలకి. 20 రూపాయలకి అందరూ తీసుకోండినా. అందరు నమస్కారం. ఈరోజు మన మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వము రైతులకి వ్యవసాయ మార్కెట్ ద్వారా రైతులకి ఎప్పుడైతే రైతులకి గిట్టుబాటు ధర లేకుండా ఉంటుందో అటువంటి సమయంలో
ఇదివరలో మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు రైతులకి నష్టం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిమ్మకాయ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ రేట్లు లేక. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న నిమ్మ తోటల్లో కాయలు కొని డైరెక్ట్గా కొని ఇక్కడ మదనపల్లికి, అంటే మదనపల్లికే కాదు కొన్ని వ్యవసాయ మార్కెట్ దీనికంతా కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎక్కువ నిమ్మకాయల సేల్స్ ఉంటాయో ఆ సేల్స్ ఉండే ప్రాంతంలో ఇప్పుడు చలికాలంగా తక్కువ సేల్స్ అయినా ఎక్కువ కొనేది మదనపల్లి కొంటారు కాబట్టి ఇక్కడ కూడా ఒక లోడ్ రావడం జరిగింది. ఈ లోడ్ కూడా రేపు ఇచ్చేస్తాం అందరికీ కూడా. అంటే ఎంత కేజీ 20 రూపాయలకే, ఒక కేజీ 20 రూపాయలకే. మదనపల్లిలో నీకైనా నాకైనా ప్రజలకైనా ఎవరికైనా 20 రూపాయల రేటు, 20 రూపాయలు డైరెక్ట్గా రావడము, ఇక్కడ తీసుకొని పోవడం. కమిషన్ కానీ దళారులు కానీ ఏముండదు దీంట్లో. ప్రభుత్వము రైతు నుంచి డైరెక్ట్గా కస్టమర్స్కి ఇవ్వడము. ఇదే మన మంచి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మదనపల్లిలో ఉన్న ప్రతి ప్రజలందరూ తెలుసుకొని ఇక్కడ రైతు బజార్కి వచ్చి, సంత దగ్గర ఉన్న రైతు బజార్ దగ్గరికి వచ్చి కేజీ 20 రూపాయల లెక్కన నిమ్మకాయలు తీసుకోవాల్సిందో ప్రార్థిస్తున్నాను. మన వ్యవసాయ మార్కెట్ ద్వారా మన ప్రభుత్వం నిమ్మకాయ రేట్ లేనందువలన ప్రభుత్వమే కొని మన మదనపల్లి రైతు బజార్కు పంపివ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ 20 రూపాయలకే కిలో నిమ్మకాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో మన రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రైతులు ఎక్కడైతే పండించింటారో పంటను రేట్ లేనందువలన ఆ పంటను డైరెక్ట్గా మన ప్రభుత్వమే కొని ఎక్కడైతే వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయో అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఒక లోడు నిమ్మకాయలు మన వ్యవసాయ మార్కెట్ దీనికి రావడం, రైతు బజార్కు రావడం జరిగింది. కాబట్టి మదనపల్లి ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని 20 రూపాయలకే కిలో నిమ్మకాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి కొనుక్కోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మదనపల్లి డివిజన్లో 15 మండలాల నుండి మహిళా పురుష ఉపాధ్యాయులు త్రోబాల్ క్రికెట్ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలను మదనపల్లి ఎమ్మెల్యే షాజన్ బాషా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోటీలను ప్రారంభించారు. ఉపాధ్యాయులు పని భారం, ఒత్తిడి తగ్గేందుకు ఇలాంటి క్రీడలు వాడితే ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వం నిర్ణయించి ఉపాధ్యాయులకు క్రీడా పోటీలను నిర్వహిస్తుందన్నారు. నమస్కారం అండి. నా పేరు నరేష్ బాబు, వ్యాయామ ఉపాధ్యాయులు, జెడ్పీ స్కూల్ సిటీఎం ఉన్నత పాఠశాల వర్క్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా గౌరవ స్కూల్ గేమ్స్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఉపాధ్యాయుల్లో ఒత్తిడి లేకుండా వాళ్ళు కూడా క్రీడల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా 13-14 తేదీల్లో 2 రోజుల్లో పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహించవలసిందిగా గౌరవ డిఓ ద్వారా కూడా మనకు అందింది. దీనిలో భాగంగా ఈరోజు మదనపల్లి డివిజన్లో 3 ప్రాంతాల్లో క్రికెట్, త్రోబాల్ పోటీలు జరుగుతున్నాయి. మా క్రికెట్ పోటీలు వచ్చేసి 3 గ్రౌండ్లో, మదనపల్లి బీటీ కళాశాల నక్కల్దిన్ని గ్రౌండ్లో 1 గ్రౌండు, మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1 గ్రౌండు, అలాగే రూరల్లో ఉన్నటువంటి శ్రీవేద ఉన్నత పాఠశాలలో క్రికెట్ 1 గ్రౌండ్లో మ్యాచెస్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి మన గౌరవ డిఓ గారి ద్వారా సర్వశిక్ష అభియాన్ ద్వారా కూడా ఇక్కడ నిధులు కూడా అందజేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజన సౌకర్యాలు అన్నీ కూడా అరేంజ్ చేశాం. ఈరోజు అయితే మదనపల్లి మరియు కలికిరి జట్ల మధ్య కూడా మ్యాచ్ జరిగింది. మదనపల్లి జట్టు కూడా విజేతగా గెలిచింది ఇక్కడ ఈ బీటీ కళాశాల నకల్దిని మైదానంలో. కాబట్టి టీచర్లందరూ చాలా ఆనందంగా, ఉత్సాహంగా కూడా ఇక్కడ పాల్గొనడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఉన్నటువంటి టీచర్లు ఆల్ కేటగిరీస్లో ఉన్నటువంటి MEO2, హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, SGTలు, LFLHMలు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో.
ఇలాంటివి నిర్వహించడం చాలా సంతోషదాయకంగా ఉంది. చాలా కాలం తర్వాత టీచర్లకి గేమ్స్ పెట్టడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది ఒక క్రికెట్కే పరిమితం చేయకుండా ఇంకా వాలీబాల్, బ్యాడ్మింటన్లో కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఈ గ్రౌండ్ కానీ ఇక్కడ ఆతిథ్యం కానీ అన్నీ బాగున్నాయి. చాలా సంతోషం. మనకు లీప్ క్రికెట్ అని పేరు పెట్టి, అలాగే లేడీస్కి త్రోబాల్ అని చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ. ఇలాగే దీన్ని కంటిన్యూ చేస్తారని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఆశిస్తూ థ్యాంక్ యూ. మదనపల్లి జవహర్ నవోదయ విద్యాలయం నందు 6వ తరగతి ప్రవేశానికి సంబంధించి 3 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగిందని డివైఈఓ లోకేశ్వర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5వ తరగతి పూర్తి చేసుకుని 6వ తరగతిలోకి వెళ్లే విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయం నందు చేరడానికి నేడు పరీక్షలు రాయడం జరిగిందన్నారు. మొత్తం 632 మందికి గాను 416 మంది విద్యార్థులు పరీక్ష రాశారని వివరించారు. జవహర్ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఈరోజు ప్రారంభమైనాయి. మదనపల్లి టౌన్లో మొత్తం మదనపల్లి టౌన్లో 3 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మదనపల్లి జెడ్పీ హై స్కూల్ నందు A, B 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే వివేకానంద మున్సిపల్ స్కూల్లో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. జెడ్పీ హై స్కూల్ మదనపల్లి నందు 216 మంది A సెంటర్లోను, 216 మంది B సెంటర్లోను రాస్తున్నారు. ఈ 2 సెంటర్లు కలిపి మొత్తం ఎంత 117 మంది ఆబ్సెంట్ అయినారు. 315 మంది ప్రజెంట్ అయినారు వాళ్ళు. ఇట్లా వివేకానంద మున్సిపల్ స్కూల్లో కూడా 200 మంది అలాట్ చేసినారు. 39 మంది ఆబ్సెంట్ అయినారు. 121 మంది ప్రజెంట్ అయినారు. ఇవన్నీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇది అన్ని మేనేజ్మెంట్ చదివే విద్యార్థులందరికీ అవకాశం ఇచ్చారు. 5వ తరగతి ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు నెక్స్ట్ రాబోయే 6వ తరగతిలో చేరడానికి ఎంట్రన్స్ టెస్ట్ ఉద్దేశించబడింది. సో ఇదంతా 3 సెంటర్లో ఎగ్జామినేషన్ పీస్ఫుల్గా జరుగుతున్నది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మురుగన్ అకాడమీ ఆఫ్ టెన్నిస్ మ్యాట్ ఓపెన్ టెన్నిస్ లీగ్ బెంగళూరులో జరిగింది. ఇందులో భాగంగా శనివారం మదనపల్లి MKN స్పోర్ట్స్ అకాడమీ నుండి అండర్-8 వయసు బాలుర కేటగిరీలో పులిగడ్డ శ్రీకర్ ఇషాన్, బాలుర అండర్-12 కేటగిరీలో పోషిక్లు పాల్గొనడం జరిగింది. ఇందులో పులిగడ్డ శ్రీకర్ ఇషాన్ అండర్-8 బాలుర విభాగంలో రన్నర్-అప్ గా నిలిచాడని MKN స్పోర్ట్స్ అకాడమీ కోచ్ మణిగే భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా టెన్నిస్ కోచ్ మణిగే భాస్కర్ నాయుడు మాట్లాడుతూ బెంగళూరులో మురుగన్ అకాడమీ ఆఫ్ టెన్నిస్ మ్యాట్ ఓపెన్ టెన్నిస్ లీగ్ ఈ నెల 13 మరియు 14వ తేదీల్లో బాలుర కేటగిరీలు పోటీలు జరగనున్నాయి. ఇందులో మదనపల్లి నుండి 8 మరియు 12 ఏళ్లలోపు బాలుర కేటగిరీలో పాల్గొన్నారని వివరించారు. పులిగడ్డ శ్రీకర్ ఇషాన్ అండర్-8 బాలుర విభాగంలో ప్రతిభ కనబరిచి రన్నర్-అప్ గా నిలిచి మురుగన్ అకాడమీ ఆఫ్ టెన్నిస్ నిర్వాహకుల నుండి రన్నర్-అప్ ట్రోఫీ మరియు సర్టిఫికెట్ అందుకోవడం సంతోషంగా ఉందని టెన్నిస్ కోచ్ మణిగే భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిమ్మనపల్లి పోలీసులను ఆదేశించిన ఎమ్మెల్యే. వైసీపీ వారి దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ హాజరు కానున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన సబ్ కలెక్టర్ ASP. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.